అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సినీ పరిశ్రమలో మరో విషాదం, సీనియర్ నటి కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గటం లేదు. పేరుగాంచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్యకిరణ్, మొగలి రేకులు ఫేమ్ పవిత్రనాథ్, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్యప్రకాష్, రైటర్ శ్రీ రామకృష్ణ, ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు వీరభద్రరావు, విలన్ డానియల్ బాలాజీ, హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామన్ వంటి వారు కన్నుమూశారు. ఇక ఈ షాకుల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూసింది. ఇక వివరాలకు వెళితే ప్రముఖ నటి శృతి బిశ్వాస్ కన్నుమూసింది. మహారాష్ట్రలోనే నాసిక్లో ఉన్న ఆమె నివాసంలోనే చివరి శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. ఇక వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈమె కన్నుమూసినట్లు సమాచారం. ఇక హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలో ఈమె అనేక చిత్రాల్లో నటించి క్రేజ్ను సంపాదించుకుంది. ఇక శృతి బిశ్వాస్ 1930లో సినిమాల్లోకి అడిగిపెట్టిన ఈమె నేక్ దిల్, అపరాజిత, మోడర్న్ గర్ల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించారు. ఇక మొత్తంగా 90 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిందట. ఈమె వయసు 100 ఏళ్లని స్పష్టమవుతుంది. ఇక ఈమె మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.